ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సమాజంలో అనేక వృద్ధాప్య తల్లిదండ్రులు రోడ్ల మీద లేదా వృద్ధాశ్రమంలో అనేక వృద్ధ తల్లిదండ్రులు ఎంతో బాధతో భయంకరమైన దుస్థితిలో ఉన్న ఈ సమాజంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏ తల్లిదండ్రులైనా కానీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వారు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళ త్యాగాలతో బిడ్డలను ఒక స్థాయికి పెంచిన తర్వాత ఎంతమంది సంతానం ఉన్నా కానీ ఆ తల్లిదండ్రులు ఆస్తి భాగాలు ఎలాగైతే పంచుకున్నారు వాళ్ళు చూసే విధానంలో కూడా వారిని పంచుకుని భాగాలుగా పంచుకోవడం అది చూసిన ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక రోడ్ల మీద అనాథలుగా తిరగడం అలాగే ఒక్క కొడుకున్నా కూడా ఆ యొక్క కొడుకు కూడా తనకు భార్య వచ్చిన తర్వాత భార్య చూడని పరిస్థితుల్లో ఆ యొక్క తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు కూడా రోడ్ల మీద లేదా ఆ యొక్క కొడుకు కూడా ఒక్కగానొక్క కొడుకు కూడా వృద్ధావసరంలో వేసే ఎంతో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. కేవలము ఆ తల్లిదండ్రులు ఆ యొక్క ఆ బిడ్డలు ఎంతమంది ఉన్నా కానీ నష్టపోయేది మాత్రం ఆ తల్లిదండ్రులే. దీనికి కారణము తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏదైతే అవసరాలో అవన్నీ కూడా వారి యొక్క బిడ్డల కోసము వారి త్యాగాలు చేసి తెస్తున్నారు. కానీ ఒకటికి మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులుగా తమ బిడ్డలకు ఎప్పుడైతే మీ యొక్క కష్టాన్ని మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మీరు ఉన్న స్థితిని ఎప్పుడైతే మీ బిడ్డలకు తెలిసి ఉంటుందో ఆ తెలిసిన బిడ్డలు ఏ బిడ్డ కూడా ఎవ్వరు కూడా మిమ్మల్ని రోడ్ల మీద కానీ వృద్ధాశ్రమంలో ఎలాంటి పరిస్థితులైనా కానీ మిమ్మల్ని తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండదు. వారి బిడ్డల కన్నా మిమ్మల్ని ఇంకా గాఢమైన చంటి బిడ్డలుగా మిమ్మల్ని వృద్ధాప్య దశలో చూసుకునే బిడ్డలైతే ఖచ్చితంగా మీ కష్టార్జితం చూసిన బిడ్డలైతే ఉంటారు.